ప్రైజ్లో కనపడినా రాజస్థాన్ వెళ్ళిపోయి ఒక గాడిని కొనేసుకుని అక్కడ పోయి చేసుకుని మటన్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మనుషులు తింటారండి అయ్యి? మనుషులు తింటారేమోనండి. మరి గాడిద పాలు అయితే తాగుతారండి. గాడిద పాలు తాగుతారు. మనిషి కూడానండి రోజు ఇంత తిన్నాడంటే ఇంకా టిఫిన్ కానీ గిఫిన్ కానీ ఏమీ చేయవసరం లేదండి. అంత బాగుంటుంది. నేను అంతేనండి. నాకు ఏదైనా జ్వరం అనేది వచ్చింది అనుకోండి, నేను మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఉండదండి. నా ఓన్ది నేను చేస్తానండి. ఇదే ప్రూఫ్ అండి. నేను ఈ టీ తాగి చూస్తాను, తర్వాత దీని గురించి చెప్తాను. నేను ఇదంతా వీళ్ళ ఫామ్ అండి. ఈ కనిపించేదంతా వీళ్ళ ఫాము. ఈ ఫామ్లోనే వాళ్ళు బ్రీడ్ చేస్తారు, తర్వాత వాటికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సార్ నమస్తే. ఏమండి ఇదేనా మీ? ఇదే ఇదే సార్. ఇది ఎట్లా మీరు ఏజ్ ఎంత ఉంటుందండి, వయసు ఎంత ఉంటుంది? 18 months అండి. 18 months. మీ ట్రైనింగ్ అంటే రోజు మేము దీనికి రెగ్యులర్గా ఈతలు ఇంతామండి. మేతలు అవి డిఫరెంట్ మేతలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒకలాగా మేపుతారు. అంటే నేనైతే అందరూ మటన్లు అవి మేపుతారండి. నేను మటన్ అసలు అన్నది మటన్ కానీ ఎగ్ కానీ మేపను సార్. నాన్ వెజ్ ముట్టుకునే నాన్ వెజ్ పెట్టిన కంప్లీట్ శాకాహారంలోనూ మీరు ఏం ఫుడ్ పెడతారు? ఇట్లకి ఫుడ్ అంటేనండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. అవన్నీ నాస్తా కింద తయారు చేసండి పెడతాం. మార్నింగ్ అండి 8 కల్లా పెడతాం సార్. ఇది 8 o'clock కల్లా. క్వాంటిటీ అంటేనండి కొద్దిగా నాసిగా ఉన్న దానికేమో కొంచెం ఎక్కువ అండి, హెవీగా ఉన్నదానికి కొంచెం తక్కువ. డైలీ ఎర్లీ మార్నింగ్ పెడతాం సార్ 8 కల్లా. పెట్టండి వాటర్ ఏమి పెట్టించమండి. 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకు వాటర్ పెడతారండి కోళ్ళకి. ఇది పెట్టినప్పుడు వాటర్ పెట్టకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇది కారణం కూడా సార్, ఇది పెట్టామనుకోండి ఆ బాడీకి పట్టదండి. మనం వాటర్ పెడితే మళ్ళీ మోషన్ ద్వారా వచ్చేస్తుంది. డైజెషన్ కాదు, ఇది బాడీకి అది పట్టాలండి. ఇది కంపల్సరీ డైలీ నేను వాడేది ఇదేనండి. ఇంకా మటన్ కానీ ఎగ్ కానీ ఏమి ఉండదు. వెజ్ అండి, ఇదంతా వెజ్. కావాలంటే మీరు టేస్ట్ చూడండి సార్. టేస్ట్ చూడండి. మనిషి కూడానండి రోజు ఇంత తిన్నాడంటే ఇంకా టిఫిన్ కానీ గిఫిన్ కానీ ఏమీ చేయవసరం లేదండి. అంత బాగుంటుంది. ఆయన ఫార్ములా చెప్పకపోయినా వెజ్ ఫుడ్ ఇందులోనూ అన్ని ఖరీదైన ఫుడ్డే వాడుతున్నారండి. ఈయన బాదం, తర్వాత ఇది అంజూర్, ఖర్జూర్, తర్వాత ఇంకా చాలా రకాలు ఉంటాయండి. చాలా రకాలు వాడుతున్నారు. బెల్లం కానీ యూజ్ చేయనండి, నువ్వులు యూజ్ చేయను. నువ్వులు బెల్లం కలవదండి దీనిలో. ఎందుకంటారు? కలపనండి, అది కలపకూడదు. నా ఫార్ములా ప్రకారం. ఓకే. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు అన్ని నాకు సంబంధించినవి అన్ని కూడా కలుపుతానండి. నువ్వులు అంటే నేను ఏమనుకుంటానంటే కోడిపుంజు గట్టిగా బీసుకుపోయి దెబ్బలాడదన్నది ఒకటండి. ఇవన్నీ ప్రయోగాలు చేశాను సార్. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి. ఇవన్నీ కూడా ప్రయోగాలు చేశాను. 35 years అంటే చిన్న విషయం కాదండి. అవునండి. నాకు 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికేనండి మా నాన్నగారితో పందానికి వెళ్ళి ఉండండి. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అది డైరెక్ట్ చెప్పకూడదు, లైవ్లో చెప్పొచ్చో చెప్పకూడదు. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నైఫ్ కూడా చుట్టేస్తాం అనమాట, నేర్చుకున్నాం. కత్తి చుట్టాడు. ఇది మెడిసిన్ అండి. ఇది మెడిసిన్ అండి. నాలుగు మీద వేసుకోండి, కొంచెం తీసేసుకోండి, ఏమీ అవదండి, ఇది మంచిదే. సుగంధ ద్రవ్యాల వాసన వస్తుందండి. స్మెల్ కూడా అదే ఉంది. ధనియాలు అనిపిస్తున్నాయి నాకైతే. మీకండి? ఓకే. అది చాలా పవర్ఫుల్గా ఉందండి. అది ఎలాగంటే కొంచెం ఘాటుగా ఉంది మెడిసిన్ ఇది. ఈ మెడిసిన్ మీరు వాడతారు? ఇది వాడతామండి. ఇంకా ఉన్నాయి సార్, ఇంకా తయారు చేస్తే ఇంకా వేస్తూ ఉంటాను. ఒకటి కాదనండి. అంటే ఇప్పుడు దేనికైనా మీకు అన్నిటికీ దేనికంటేనండి, ఇది రొంపగానండి మోషన్ ఏమన్నా తేడా ఉందనుకోండి, ప్రతిసారి మేము ఏం చేస్తామంటే డైలీ అబ్జర్వేషన్ చేసుకునేది కోడిని, అది వేసిన మోషన్ అబ్జర్వేషన్ చేస్తాం సార్. దాన్ని బట్టి కోడిపుంజు కంప్లైంట్ ఉందా లేదా అనేది మేము చెప్తాం.
ఓన్లీ రెట్న పుంజు ముఖం కూడా చూడమండి. ముందు వెళ్తే ఉదయం లెగ్గానే కింద చూసుకుంటే వెళ్తాం సార్. అక్కడ మోషన్ మోషన్లో ఏమన్నా తేడా ఉందంటే దాని మీద దృష్టి పెడతాం. ఓకే పెట్టండి టెక్ మన దీనికి ఏం కంప్లైంట్ ఉంది, పలానా కంప్లైంట్ ఉంది, మనోడిని పిలుస్తామండి, దీనికి ఇది వాడుకోవాలని వేస్తారు. అన్ని రకాలకి ఇదే వాడతారా? అన్ని రకాలకి ఇదే కదా సార్, డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ మోషన్ అయినా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా మేతలు తినకపోయినానండి, కోడి పుంజు కొంచెం నీరసంగా ఉన్నా వాడతారు. కొన్నిటికి నీరసం అంటే జ్వరం ఇటువంటి ఉండే జ్వరం కాదు సార్, కొంచెం మేత తిందో ఆ రోజు హెల్దీగా ఉండదు కోడి, అటువంటిప్పుడు వాడతామండి. ఇది కూడా డైరెక్ట్ వేయకూడదండి, ఇది వాటర్లో మరగబెట్టండి, వడకట్టి 5 ml తప్పుని చేస్తాం పెద్ద పుంజుకి. ఇది వడకడతామండి, మళ్ళీ వాటర్లో ఉడకబెడతారండి. ఇది మీ ఓన్ ఫార్ములా? ఓనేనండి, ఓన్ ఫార్ములా. ఓకే, బాగుందండి. ఇంకా గురకకు కానీ గిరకకు కానీ మొత్తం ఆ కంప్లైంట్లకు కూడా నేను తయారు చేసుకుంటానండి. ఎందుకంటే సార్ మీరు వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ కానివ్వండి, ఇప్పుడు దాకా నేను ఎవరు 3 మంది ఫోటోలు తీసి వచ్చినా సరే నేను ఎవరిని నో అని చెప్పాను సార్. ఎందుకంటేనండి వాళ్ళ రోజున ఎంతో మంది మేపుతున్నారు, ఒకళ్ళని మనం విమర్శించకూడదండి. ఎవరు ఫార్ములా అనుకోండి, మనం ఒకళ్ళని అనకూడదు, అది చాలా తప్పు. సొంతంగా తయారు చేసుకున్నదండి ఇది చెప్తానండి జనాలందరికీ. అందరూ నలుగురు బాగుండాలి కాబట్టి పసుపునండి తులసాకు 2 ఉంటాయి చూసారా, ఫస్ట్ 2 రోజుల్లోనండి ఈ వేడి నీళ్ళలో మరగబెట్టి ఆ నీళ్లు పిల్లలకి పెడితేనండి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండి, వ్యాక్సిన్ చేసేస్తున్నారు పుట్టిన పిల్లలకి, పసిపిల్లలకి. వాటి వల్ల అండి మెల్ల నరాలు పాడైపోతాం, పిల్లలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి సార్. ఇది కంపల్సరీ ఏం అవసరం లేదు, పసుపు తులసాకు 2 మరగబెట్టండి, చల్లారిన తర్వాత పుట్టిన పిల్లలకు 2-3 రోజులు పెట్టుకుంటానండి, బాగుంటుంది. ఓకే, దాని కడుపులో ఏమన్నా ఉన్నా సరే కొట్టరాదంతా కూడా పోద్ది సార్. మేపుతాం వల్ల 1 year పనిచేస్తుంది, తర్వాత మూర్లు వచ్చేస్తామండి, కోడికి ఏమో కంప్లైంట్లు వస్తాం. ఈ 1 year లో కూడా డిసీజ్ బాగా వస్తుందండి. అది నేచురల్ గా మేపుకుంటమే మంచిదని నా ఒపీనియన్. నాన్ వెజ్ వేయడం వల్ల మటన్ కానీ ఇంకేం చేస్తారు? మటన్, ఎగ్ ఇవన్నీ వేస్తారండి. ఇప్పుడు ఏదో ఉడతలు కూడా వేస్తారంటే, ఉడతలు తొండలు కూడా వేస్తారా? గాడిద మాంసం ఎక్కడ దొరుకుతుంది మీకు? తెచ్చుకుంటారండి, అది కూడా తింటారు. 4-5 కనపడినా రాజధాని వెళ్ళిపోయి ఒక గాడిని కొనేసుకుని అక్కడ కోయిన్ చేసుకుని మటన్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు మనుషులు తింటారండి అయ్యే? మనుషులు తింటారేమోనండి, మరి గాడిద పాలు అయితే తాగుతారండి, గాడిద పాలు తాగుతారు. చూసారా శ్రీనివాస్ గారు, ఈ లోపే టీ పెట్టించి తెప్పించారు. టీ నేను తాగను సార్, నేను నాకు అలవాట్లేదు అన్నాను. లేదు తాగండి, ఇది టీ కాదు, ఇది కోల్డ్కి మేమైతే ఇస్తామో మెడికేటెడ్గా ఏమైతే ఇస్తామో వాటితోటి నేను తయారు చేయించి మీకు ఇస్తున్నాను. నేను ఒకసారి తాగి చూడండి, అది మీకు కఫం కానీ ఇంకా ఆయన మాటలో నేనండి ఏం చెప్తారన్నా, కఫం ఉన్నా సరేనండి ఏమండి, కొంచెం అరుగుదల అది తక్కువగా ఉన్నా సరే బాగుంటుంది సార్. న్యాచురల్ అండి, నేను కోడికి వాడిదే నేను వాడుకుంటాను. నేను అంతేనండి, నాకు ఏదైనా జ్వరం అనేది వచ్చింది అనుకోండి, నేను మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఉండదండి, నా ఓన్ది నేను చేస్తానండి. ఇదే ప్రూఫ్ అండి. నేను ఈ టీ తాగి చూస్తాను, తర్వాత దీని గురించి చెప్తాను. నేను శ్రీనివాస్ గారు ఇచ్చిన టీ నిజంగా చాలా బాగుందండి. ఇదేంటంటే కోల్డ్కి పెట్టే మెడిసిన్స్ అంటే న్యాచురల్గా తయారు చేసుకునే మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఆర్గానిక్స్ మాట, ఆర్గానిక్ మెడిసిన్స్ తోటి తయారు చేసిన ఐటమ్స్, వాటితోటి ఆయన టీ పెట్టి ఇచ్చారండి. అది నేను ముందైతే నేను నమ్మలేదు, తర్వాత తాగి చూశాను, చాలా బాగుందండి. ఓకే.